అమ్మ నేను ఒక పిల్లని ప్రేమించిందే, నాకు పెళ్లి చేయి. నీకు అప్పుడే పెళ్ళేంటిరా? అప్పుడే పెళ్లి చేయమంటావు? అప్పుడే పెళ్ళేందమ్మా, నాకు 40 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా 40 ఏళ్ళకి కూడా చేసుకోకుంటే ఇంక తర్వాత చేసుకుని వస్తుందే నా పని. ఆ పిల్ల మరి ఏ కులం ఏ గోత్రం ఉన్న పిల్ల లేని పిల్ల, డబ్బు ఉందా లేదా, ఆ కర్రగుందా ఎర్రగుందా ఏం తెలకుండా అమాంతం ప్రేమించిందని చెప్తున్నావేంద్రా? అమ్మా మన కులమేనే ఆ పిల్లది. మరి పైసలు ఉన్నాయా? పైసలు ఉన్నాయా ఆ పిల్ల కాడ? అమ్మ మస్తు ఉన్నోళ్ళే వాళ్ళు, డబ్బులు మస్తు ఉన్నాయి. నా కోడలికి ఫోన్ చేయరా, మరి నేను మాట్లాడతా. నా కోడలికి ఫోన్ కలుపు. అమ్మ చూడు పైసలు ఉందనే వరకే ఫోన్ కలుపు అంటుంది. తక్కువ కాదు, మా అమ్మని చంపేయాలి ఇట్లా చేస్తే. హలో సీటీ, మా అమ్మతోనంట మాట్లాడు. మీ అమ్మ అంటే ఏంద్రా? అత్తయ్యతో మాట్లాడని చెప్పు. మీ అత్తయ్యతోనంట మాట్లాడు స్వీటీ. సరే అండి, ఇవ్వండి, అత్తయ్యతో మాట్లాడతా ఫోను. కోడలా ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నావా బంగారు తల్లి? బాగున్నా అత్తయ్య. పైసలు లేవంటే ఏం లేవంటగా తల్లి, లేకుంటే వైర్లే తల్లి, గుణం మంచిగా ఉంటే చాలు. ఏం యాక్టింగ్ చేస్తున్నావు కదమ్మా కమలాసన్. నాకైతే మీకు ఇప్పుడే పెళ్లి చేయాలని ఉంది. మాకేమో పొట్ట గడిస్తే ఇల్లు గడిస్తే ఒక రోజుకు ఆడికే కష్టమైపోతుంది. మాకు రెక్కాడితే గాని బొక్కాడని జీవితాలమ్మాయి. ఎట్లా చేయాలమ్మా నీకు పెళ్లి? మీరన్నీ అవేం పట్టించుకోకట్టేయా, పెళ్లి మొత్తం మేమే చేసుకుంటాంలే. అవునా తల్లి, నా కొడుకో కారు లేదు, నిన్ను కార్లో తిప్పుదామంటే కారు లేదా? నాకు పట్టు చీరలు లేవు, వడ్డాలం లేదు, ఏం చేయను తల్లి. మరి రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలాయే. ఆయన మా అమ్మ కమల్ హాసన్ కంటే మించిన యాక్టర్ అయితట్టుంది కదా. మీకు అవన్నీ దిగులే వద్దులే అత్తయ్య, నా కాడ 7 వరాలు నగలు ఉన్నాయి, అవన్నీ తీసుకొస్తలే. ఏం చేయను తల్లి, నాకు ఉన్నగానే ఒక్క కొడుకు, బంగారు కొడుకు, బంగారు లెక్క చదువుకున్నా. నా కోరిక నా కొడుకు అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని కోరిక. నా కాడనేమో పైసలు లేవా, ఏం చేయాలి తల్లి? మాది రెక్కాడితే గాని బుక్కాడని జీవితాలాయే. నా కొడుకు అట్లా నేను ఎట్లా చూడాలో ఏమో. అమ్మ ఊకోవే జర, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మీరు అనుకున్నట్టుగానే పెళ్లి ఘనంగా